ఓం గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవ్ ఓమేశ్వర గురు సాక్షాత్కార పరబ్రహ్మ తస్మై శ్రీ గురువే నమ లోక మాతపిత పార్వతీ పరమశివ వీరభద్ర భద్రకాళిమాత నమో నమ జయ వీరభద్ర సార్ నమో నమ. ఈయన గుడిలో పూజారి రాజకీయాలు మాట్లాడకూడదు, ఎవర్రా చెప్పింది గుడిలో రాజకీయాలు మాట్లాడకూడదని? ధర్మం వచ్చినప్పుడు, సమాజంలో తప్పులు జరిగేటప్పుడు, ఈ వ్యవస్థలో లొసుగులు ఉన్నప్పుడు ఆ వీరభద్రుడు పలికే పలుకులు రావి. మీరు ఈ సృష్టి అంతా ఎవరిది అనుకుంటారు? ఆ పరమశివుని, సాక్షాత్ ఈ పరమశివుని ఈ భూమిలో ఉండి మీరు బతకడానికి వచ్చి అద్దె శరీరాలతో మీ ఇష్టమైనటువంటి విచ్చలవిడిగా మాట్లాడుతూ, విచ్చలవిడిగా శాసనాలు చేస్తూ, చట్టాలు చేస్తూ, వ్యవస్థలంతా చేతిలో తీసుకొని వీగుతుంటే ఆ వీరభద్రుడు ఇచ్చే పలుకులు రావి. రాబో రోజుల్లో ఈ ప్రజల్లో చైతన్యం కలిగించి ఈ వీరభద్ర సైనికుల్ని ఎట్లా చైతన్యవంతం చేసి ఇప్పుడు ప్రజలందరూ ఎట్లా చైతన్యవంతులు అవుతారో తెలుస్తుంది కదా. ఇంటింటికి గడప గడప పోయినప్పుడు ఏం ప్రశ్నించినారు? అయోధ్య రామ మందిరం జరిగినప్పుడు మొత్తం భారతదేశ పరిస్థితి ఏమి? ఈరోజు ఎట్లా తయారైనారు? ఇదంతా మా నాయన వీరభద్రుడు ఆడిచ్చే ఆటరా. మా నాయన దిగినాడు కాబట్టి, ఆట మొదలుపెట్టినాడు కాబట్టి, ఇంట్రడక్షన్తో కరోనాతో భయం పెట్టి ప్రపంచ దేశాలని గడగడలాడించి, భయం అంటే ఇట్లుంటుంది. నేను చంపాలనుకుంటే భయానికే చంపగలను, మిమ్మల్ని కొట్టే పండే తిట్టే పండే భయం భయం భయం. ఆ భయము మాస్క్ రూపంలో ఏ విధంగా పెట్టుకొని భయపడినామో, మన ప్రపంచ దేశాలన్నీ విమాన సర్వీసులు, రైల్వే సర్వీసులు ఒకరికొకరు రాకపోకలు బంద్ చేసుకొని ఒకరొకరు భయాలతోన ఏ విధంగా మీరే ఊహా కల్పితలతో చనిపోయారో అని చూపించినాడు. ఇప్పుడు కర్మ సిద్ధాంతం మొదలైందిరా. కర్మ సిద్ధాంతంతో ఇప్పుడు ఆట ఆడిస్తున్నాడు మా నాయన. ఎవరు ఇచ్చింది వాళ్ళకి వెనకే తిరిగిస్తుంది. ఒకప్పుడు అబద్ధాలతో జనాల్ని మోసం చేస్తూ జగన్ గారు ప్రతి ఒక్క దాంట్లో ప్రతిపక్షంలో ఉన్నప్పుడు చూస్తుంటారు కదా. హోదా గురించి అయితేనేమి, రాజధాని గురించి అయితేనేమి, ప్రతి ఒక్క విషయంలో అది అవసరం లేకున్నా దాన్ని లోతుకు పోయి ధర్నాలు చేయడము. పెట్రోల్ ధర ఎందుకు తగ్గాలా, డీజిల్ ధర తగ్గాలా, అవన్నీ ఏ రేట్లు ఎవరి కండిషన్లో ఉంటుందో తెలుసు, కేంద్ర పరిధిలో ఉంటుందో తెలుసు, కరెంటు బిల్లులు ఇవన్నీ చేసి ఇప్పుడు మళ్ళీ నువ్వు చేసింది ఏమి? బెల్ట్ షాపులు ఎత్తేసాం, మద్యపాన నిషేధం ఇస్తాం, మళ్ళీ అవన్నీ నువ్వు చేసినావా? నీకు నువ్వే మార్కులు వేసుకుంటావు. ఏం 10,000 ఆటో వాళ్ళకి, 15,000 ఆసరా పథకము, అమ్మబడి పథకాలు ఇస్తే మా జీవితాలు మారుతావరా నాయన? రక్తం కూడా ఇచ్చింది మారుతుందిరా? ఎవరైనా చూసినా డబ్బులు ఇచ్చింది. ఈరోజు రాను రాను ప్రజల జీవితం దుర్లభం అవుతుందిరా నాయన. ఒకప్పుడు 2004 కింద ఉండే పరిస్థితి ఎట్లుండే? రామారావు గారు 30 రూపాయలు పింఛన్ ఇచ్చిన, చంద్రబాబు గారు 80 రూపాయలు పింఛన్ ఇచ్చిన చాలా విలువ ఉండే డబ్బు. అప్పుడు చాలా విలువతో బతికినారు. అదే రాజశేఖర రెడ్డి గారు వచ్చి 200 చేసి ఏదో మురిపించిన తర్వాత ఆయన పెట్టిన సంక్షేమ పథకాలు జనాలకు ఏదో ఆశ అవుతుందని మనం అనుకుంటూ పోయినా అప్పటి నుంచి నిత్యావసర వస్తువులు ఎంత రేటు పెరిగి జనాలకు గుదిబండగా మారినవి, డబ్బు విలువ ఏ విధంగా పడిపోయింది. అప్పటి నుంచి ఉండాలి చూస్తే ఒకసారి వెనకపోతే అర్థమవుతుంది. 2004 పరిస్థితి వెనక తర్వాత అప్పుడు విజయంతోన పెట్టుబడులు పెట్టించి పరిశ్రమలు స్థాపించి ఉపాధి అవకాశాలు కల్పించాలా ఒక కొత్త విజన్తో హైటెక్ యుగం తీసుకోపోతుంటూ ఒక పక్క ఉపాధి అవకాశాలు, ఒక పక్క సమతుల్యంతో చేయాలనుకున్నప్పుడు ఆయనకి ఇచ్చిన అవకాశం మనం ఎంతరా? 9 ఏళ్ళు. 9 ఏళ్ళలోనే అంత చేసి చూపించాడు ఆంధ్రప్రదేశ్ని. మళ్ళీ ఈయన వచ్చి దాన్ని ఎట్లా పంచినాడు? ఆ పంచడానికి కూడా డబ్బులు ఉండాలి కదరా. హైదరాబాద్ అనే రాజధాని ఆర్థిక పరంగా దానికి ఒక శక్తి ఇచ్చినాడు కాబట్టి ఈ సంక్షేమ పథకాలు ఆంధ్రప్రదేశ్కి అంతా ఒక ఆరోగ్యశ్రీ అయితేనేమి, జలయజ్ఞం అయితేనేమి రకరకాలుగా పథకాలు ఇవ్వడానికి కారణమైంది. అవన్నీ ఎవడు ఆలోచించాడు? సంపద సృష్టించేది గొప్ప, పంచేది కాదు. చెట్టేసినోడు గొప్పవాడు మన తాత. చెట్టేసి ఫలాలు ఇస్తుంటే ఈరోజు ఫలాలు తీసి పంచేది మంది కాదు గొప్ప. ఒకప్పుడు మన భూములు కాపాడి మన ఆస్తులు మన పిల్లలకి మన వంశం ముందు భావితరాలకు ఉండాలని కాపాడిన వాళ్ళు గొప్ప. ఇప్పుడు కాదు. మనమంతా ఈరోజు ఆక్రమించుకొని ఎవడు ఉన్నోడు లేనోడు అంతా ఎట్లా తయారవుతుందో చూసుకున్నాం. ఉన్నోడు ఎట్లా కబ్జా చేసుకొని బినామీలు చేసుకొని ఎట్లా బతుకుతున్నాడు చూసాం. వేలకు వేలు అన్నాకరంతం అయితే ఉండాలి. ఒకప్పుడు మాన్యం భూములు, గుడికి ఎన్ని భూములు ఉంటాయో అన్ని లెక్కలు లేకుండా అయిపోయి ఇవన్నీ ముందుకుంటుందిరా మీకు. మన ఆయన వీరభద్రుడు వచ్చినాడు కదా, ఎలా ఆడిస్తాడు చూదురు. ఫస్ట్ ఇప్పుడు ఎలక్షన్ ఉండే మే 13కి తలరాత మారే టైము. కొంతమందికి ఉజ్వల భవిష్యత్తునిస్తే కొంతమందికి అధోపాతాలని పడిపోతుంది. కొంతమంది కొత్త రక్తం ఎక్కిస్తున్నాడు మన ఆయన వీరభద్రుడు. వీరభద్ర సైనికులను తయారు చేసి నూతన ఉత్తేజంతో ఆంధ్రప్రదేశ్ అంటే అమరావతి, అమరావతి అంటే ఆంధ్రప్రదేశ్. అది మన ఆయన నిర్ణయించిందిరా. చంద్రబాబు గారిలో నుంచి చెప్పించినాడు అట్లా.
ఒక మనిషి నిర్ణయించడం ఏమవుతారా ఈరోజు 32,000 ఎకరాలు అంటే తమాషారా భూసేకరణ చేయండి ఎక్కడ చూసాం మీ దమ్ముంటే 32,000 ఎకరాలు సేకరించి పోలవరం కడితే కృష్ణానది జలాల నుంచి అంతా మొత్తము సమృద్ధిగా అంత పెద్ద విశాలమైన రాజధాని అంటే ఈ భారతదేశంలోనే లేదురా, ప్రపంచ ఖ్యాతి గడిస్తుంది అమరావతి రాజధాని. అది ముందు ముందుకు అర్థమవుతుంది. ఇప్పుడు కేంద్రం చేతిలో తీసుకొని రెండో రాజధాని చేసినా ఆశ్చర్యపోవసంలే. మన మోడీ గారే మళ్ళీ మూడోసారి వచ్చి ఈ అమరావతిని రెండో రాజధానిగా చేయొచ్చు. ఎందుకంటే ఆల్రెడీ ఢిల్లీలో పరిస్థితులు చూస్తున్నాం.